నమస్తే. హైదరాబాద్ లో డ్రగ్స్ అంతకంతకు విస్తరిస్తోంది. ముంబై తర్వాత హైదరాబాద్ డ్రగ్స్ కు ప్రధాన అడ్డాగా మారడం ఆందోళన కలిగిస్తోంది. కొన్నేళ్లుగా పెద్ద మొత్తంలో బయటపడుతున్న డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, యువతను టార్గెట్ చేసుకుని ఈ పెడ్లర్స్ రెచ్చిపోతూ ఉన్నారు. మూడో కంటికి తెలియకుండా గుట్టుగా కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను కస్టమర్లకు సరఫరా చేస్తూ ఉన్నారు. డ్రగ్స్ నెట్వర్క్ ఉచ్చులో సెలబ్రిటీల దగ్గర నుంచి విద్యార్థుల వరకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు అందరూ పడుతున్నారు. పబ్బులు, క్లబ్లు టార్గెట్ చేసి డ్రగ్స్ దందా నడిపిస్తున్నారు. భాగ్యనగరి హైదరాబాద్ను మాదక ద్రవ్యాల భూతం పట్టి పీడిస్తోంది. పోలీసులు ఎంతగా నిఘా పెట్టినా నిత్యం ఎక్కడో ఒక చోట నిత్యం డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి. నగరానికి అన్ని దిశలా నిఘా పెంచినా పోలీసుల కళ్ళు గప్పి మత్తు పదార్థాలు రంగంలోకి ఎంట్రీ ఇస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ మత్తుకు అడ్డాగా మారిపోయింది. ఎవరికి కావాలన్నా సులభంగా గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలు కూడా దొరికేటటువంటి పరిస్థితి ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా గంజాయి, శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా వివిధ రకాల మత్తు మందులు హైదరాబాద్కు చేరుకుంటున్నాయి. ఎక్కడి నుంచైనా సమాచారం అందితే ప్రత్యేక పోలీసు విభాగాలు దాడులు చేయడం తప్ప పూర్తి స్థాయి నిఘా ఉండడం లేదు. ఇది వ్యాపారులకు వరంగా మారింది. విశాఖ నుంచి తెచ్చిన దీన్ని భారీ రేట్లకు అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. టిప్ అందితే పోలీసులు వాళ్ళని పట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఇలా దొరకకుండా తప్పించుకుని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది. ఏపీలోని విశాఖ జిల్లా పాడేరు, చింతపల్లి, రోళ్లపెంట ప్రాంతాల నుంచి ఇక్కడికి గ్రీన్ గంజాయి సరఫరా అవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్లోని గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మంగళహాట్, సీతాఫల్ మండి, నాగోల్, పుప్పాలగూడ, నానక్రామ్గూడ ప్రాంతాల్లో ఎల్ఎస్డి డ్రగ్స్ అంటే సింథటిక్ డ్రగ్స్ ఇవి, అలాగే గంజాయి ఈ విక్రయ స్థావరాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ స్థావరాలపై పోలీసులు తగిన నిఘా పెట్టకపోవడంతోనే డ్రగ్స్ సమస్య తీవ్రమైందని టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పెట్టిన కేసులు మినహా స్థానిక పోలీసులు వాళ్ళ జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎక్సైజ్ శాఖలో పూర్తి స్థాయిలో సిబ్బంది కొరత ఉండడం, సిబ్బంది లేకపోవడంతో తూతుమంత్రంగా దాడులు చేసి వదిలేస్తున్నట్టుగా తెలుస్తోంది. కళాశాలల దగ్గర, మెయిన్గా బీటెక్ కాలేజీల దగ్గర కొకైన్ లాంటి అనేక రకాల మత్తు మందులు విక్రయాలు జరుగుతుంటే పోలీసులు అటు సైడ్ దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలో హత్యలు, అత్యాచారాలు, అపహరణ కేసుల సంఖ్య గత కొన్నేళ్లుగా తగ్గినా పూర్తి స్థాయిలో నియంత్రణ కావడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న నేరాలకు మత్తు కూడా కారణమవుతోందని పోలీసులు విశ్లేషిస్తూ ఉన్నారు. మద్యం మత్తులో చాలా మంది హత్యలు చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం నుంచి వచ్చే వేలాది కిలోల గంజాయి నిల్వలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ను ఒక పిట్ స్టాప్ గా పెట్టుకుని ఇక్కడ నుంచి గోవా, ముంబై లాంటి ప్రాంతాలకు గంజాయి సరఫరా జరుగుతోంది. దీన్ని వినియోగించే వారి సంఖ్య కూడా సిటీలో బాగా పెరుగుతుంది. ఎక్కడైనా దొరికినా 2-3 రోజులు హడావిడి చేస్తూ తర్వాత మర్చిపోతున్నారు తప్పితే పూర్తి స్థాయిలో కన్స్ట్రక్టివ్గా దాని మీద దృష్టి సారించడం లేదు. ఆన్లైన్ ద్వారా కూడా వీటిని పొందుతున్నారు. దీనివల్లే అనేక మంది నేరాలు చేయగలుగుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కేసులు ఈ రకంగా పెరగడానికి గల కారణాలేంటి? పోలీసులు ఎందుకు దృష్టి సారించలేకపోతూ ఉన్నారు? ఎక్కడ లోపం జరుగుతుంది పోలీసు వ్యవస్థ నుంచి? ఇక ఒకవేళ ఈ డ్రగ్స్ తీసుకుంటే వారి మీద ఎట్లాంటి దుష్ప్రభావం ఉంటుంది? ఫస్ట్ డెత్ 2 రోజుల క్రితం నమోదైంది. ఎక్కువ మోతాదులో డ్రగ్ తీసుకొని గోవా పార్టీకి వెళ్ళి ఒక సింథటిక్ డ్రగ్ తీసుకొని ఒక అబ్బాయి చనిపోయాడు, ఒక బీటెక్ విద్యార్థి. ఇది అఫీషియల్గా నమోదైంది. అంతకుముందు ఎన్ని నమోదయ్యాయి అనేది కూడా మనకి కౌంట్లోకి రాదు, ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ వాడకం అనేది జరుగుతూ ఉంది. సో ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి? పిల్లల్ని పేరెంట్స్ ఏ మేరకు కనిపెట్టుకుని ఉండాలి? ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఒకవేళ డ్రగ్స్ వాడుతూ ఉంటే? నిన్న చనిపోయినటువంటి ఆ విద్యార్థి డ్రగ్స్ వాడుతున్న విషయం వాళ్ళ పేరెంట్స్కి అబ్బాయి చనిపోయే వరకు కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఎట్లాంటి దుష్ప్రభావం చూపుతుంది? దీని మీద మాట్లాడదాం. ఈ చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఎండి, న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ చరణ్ తేజ్ గారు స్టూడియోలో నాతో జాయిన్ అవుతూ ఉన్నారు. అండ్ సైకాలజిస్ట్ వసుప్రభ గారు జాయిన్ అవుతూ ఉన్నారు లైవ్లో. అండ్ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ పద్మనాభయ్య గారు జాయిన్ అవుతున్నారు. ముందుగా పద్మనాభయ్య గారి దగ్గరికి వెళ్దాం. పద్మనాభయ్య గారు, అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూస్తూ ఉంటే డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి, ప్రధానంగా గంజాయి, సింథటిక్ డ్రగ్స్ వాడకం బాగా ఎక్కువైపోయింది. బీటెక్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఎట్లా అనిపిస్తుంది ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ కోసం పనిచేస్తున్న మీకు? మా సంస్థ పేరు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, అంటే సుపరిపాలన కోసం మేము పాటుపడతాము. నా పేరు పద్మనాభరెడ్డి. సో అది కొద్దిగా కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ నగరంలో గత 5-6 సంవత్సరాల నుంచి ఈ యొక్క డ్రగ్స్ అన్నది ఒక కొత్త ఫ్యాషన్గా తయారైంది. ఈ గంజాయి, మత్తు మందు, ఇవన్నీ కూడా గంజాయి అన్నది మన దగ్గర సాగు చేస్తారు. నల్లమల అడవులలో కూడా ఇది సాగు చేయడం జరుగుతూ ఉంది. సో ఈ యొక్క గంజాయి అన్నది లో క్వాలిటీ డ్రగ్స్. హై క్వాలిటీ డ్రగ్స్ లోపల కొకైన్ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇదంతా కూడా బయట నుంచి వస్తుంది.
అది గోవా నుంచే కావచ్చు, ఈ మధ్యలో పంజాబ్ నుంచి కూడా ఇక్కడ నుంచి వస్తున్నదని చెప్తా ఉన్నారు. సో గోవా కేంద్రంగా డ్రగ్ యొక్క అవైలబిలిటీ ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వానికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళు ఏమంటారంటే గోవా యొక్క ఎకానమీ అంతా కూడా టూరిజం మీద డిపెండ్ అయి ఉన్నది. ఈ టూరిస్టులు ఏదైతే వస్తుంటారో ముఖ్యంగా విదేశీయులు ఈ యొక్క డ్రగ్ను వాడుతూ ఉంటారని వాళ్ళు చూసి చూడనట్టు ఉంటున్నారు. అయితే వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో కానీ వాళ్ళతోని మన యువత కూడా అక్కడికి పోవడము, అక్కడ డ్రగ్స్ వాడడము లేదా వచ్చేటప్పుడు తీసుకోవడము జరుగుతూ ఉంది. ఈ విషయం ఇది దీన్ని కంట్రోల్ చేయాలంటే రకరకాలుగా ఉంది. డిమాండ్ అండ్ సప్లై థియరీ అంటే ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో సప్లై ఏదో విధంగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డిమాండ్ను మనం క్రబ్ చేయాలా అంటే పెద్ద ఎత్తున పబ్లిసిటీ కావాలా, తర్వాత రెస్ట్రిక్షన్స్ ఉండాలా, తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క బిహేవియర్ ఏదైనా మార్పు కానొస్తుందా, డ్రగ్స్ వాడిన పిల్లల్లో తప్పకుండా మార్పు ఉంటుంది. అలాగే నైబర్స్ కూడా అంటే నైబర్స్ ఆ యొక్క తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అని, అలాగే కాలేజ్ స్టూడెంట్స్లో కూడా ఈ టీచర్స్ ప్రిన్సిపాల్స్ ఏర్పాటు చేయగలుగుతారు. అది అంతగా లేకపోవడంతో ఈ డ్రగ్స్ అన్నది హైదరాబాద్లో విపరీతంగా వాడుతూ ఉన్నారు. గత 6 సంవత్సరాల క్రితము ఒకసారి ఎక్సైజ్ వాళ్ళు 2 కేసులు బుక్ చేసినప్పుడు అప్పుడు ఏర్పడేదంటే హైదరాబాద్లో డ్రగ్స్ విరివిగా వాడుతున్నారని. స్టార్టింగ్లో సెలబ్రిటీస్ అంటే ఫిలిం పర్సనాలిటీస్కే ఇది పరిమితమై ఉండే. దాని మీద మేము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. మీరు పట్టుకున్నది ఫిలిం పర్సనాలిటీసే, కానీ అక్కడ జరుగుతున్నది కాలేజీ లోపల, యువత ఈ పబ్ లోపల, అట్లాగే మన రేవ్ పార్టీస్లో ఈ విధంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ హైదరాబాద్లో వాడుతున్నారంటే అప్పుడు పెద్దగా శ్రద్ధ పెట్టాలి ప్రభుత్వం. ఒక 3 నెలల క్రితము హైదరాబాద్ పోలీస్ వాళ్ళు ఎప్పుడైతే పెద్ద ఎత్తున పట్టుకున్నారో దెన్ ప్రభుత్వము యాక్షన్లోకి వచ్చింది. స్వయాన ముఖ్యమంత్రి గారే ఒక కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు హైదరాబాద్ పోలీసు HNU అని హైదరాబాద్ నార్కాటిక్ కంట్రోల్ బ్యూరో అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రత్యేకమైన దళాన్ని ఏర్పాటు చేయడం, కొందరు ఆఫీసర్ దాంట్లో పెట్టడంతో ప్రతిదినం ఎక్కడో ఏదో మూలకు ఈ డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి. సో ఇప్పుడు పరిస్థితి ఏముందంటే మొన్న ఒక విద్యార్థి చనిపోవడంతో ఒక్కసారి మేల్కొన్నారు హైదరాబాద్ లోపల ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రజలు కానీ. ఇది చాలా దినాల నుంచి చాప కింద నీరులాగా మొత్తం మన తెలంగాణను ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని కబలించి వేసింది. సో దీని మీద ప్రభుత్వమే ఒకటైతే సరిపోదు, పెద్ద ఎత్తున అవేర్నెస్ పద్మనాభరెడ్డి గారు ఇప్పుడు మనము LSDలని గంజాయిని చూస్తూ ఉన్నాము. కానీ రోడ్డు మీద అంటే ఇప్పుడు మామూలుగా బెగర్స్ కావచ్చు, యాచకులు కావచ్చు, పిల్లలు ఉంటూ ఉంటారు, అలాగే డైలీ లేబర్ ఉంటూ ఉంటారు, వీళ్ళు వైట్నర్ వాడుతూ ఉంటారు. వైట్నర్ ఇలాంటిది కూడా చాలా ఉంది. అంటే అది మనకి ఎక్స్పోజ్ కాదు, కానీ చాలా ఉంది. చాలా దగ్గరలో మత్తుగా పడుకొని ఉంటారు. ఈవెన్ యాచకుల దగ్గర ఉండేటువంటి పిల్లలు ఎప్పుడు మత్తులో ఉంటారు. ఇవన్నీ దీని కిందకి రావా? అంటే ఈ నార్కాటిక్ డ్రగ్స్ కంట్రోల్ దాంట్లో వస్తాయి. బట్ ఇక్కడ ఈ సమస్య హైదరాబాద్లో కేవలము డ్రగ్స్ మీదనే ఉంది. బట్ నిజంగా చూస్తే ఈ యొక్క కళ్ళు లోపల మనకు కావాల్సినంత నేచురల్ కళ్ళు దొరకదు. హార్డ్లీ 10 to 20% వరకే దొరుకుతుంది. మిగిలిందంతా కూడా రకరకాలైన కెమికల్స్ కల్పిస్తారు. ఒకసారి అలవాటు అయిన తర్వాత ఈ కళ్ళు కూడా ఏదైతే కల్తీ కళ్ళు ఉన్నదో దాంతోనే వాళ్ళు సంతృప్తి అవుతారు. లేనట్టయితే కాళ్ళు చేతులు వణకడం జరుగుతుంది. నిన్న పేపర్లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉండే. గాంధీ హాస్పిటల్లో ఒక పేషెంట్ అడ్మిట్ అయినాడు. అయితే ఆయన అటెండెంట్స్ ఆ బ్యాగ్ లోపల కల్తీ కళ్ళు తీసుకొని పోతున్నారు. సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారు. అడిగితే వాళ్ళు ఏం చెప్పినారంటే, మా యొక్క పేషెంట్ కల్తీ కళ్ళుకు అలవాటు పడ్డాడు, ఆయన తాగనట్టయితే బిహేవియర్ విపరీతంగా ఉంటుంది, ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క ఈ డ్రగ్స్ ఎంత ఇది ఉన్నాయో డేంజరస్, ఈ కల్తీ కళ్ళు కూడా అంతే డేంజరస్గా ఉందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, హోల్ అని సెకండ్ చరణ్ తేజ్ గారు మనం ఇందాక మాట్లాడారు, మీరు ఎన్నో కేసులు డైలీ డీల్ చేస్తూ ఉంటాను. బేసిక్గా టిపికల్ కేసెస్ ఎట్లాంటివి వస్తూ ఉంటాయి? ఎక్కువగా ఈ సింథటిక్ డ్రగ్స్ వస్తూ ఉంటాయా, క్యానబిస్ వస్తూ ఉంటాయా, గంజా ఇలాంటివి వస్తూ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్ అడిక్షన్ చాలా సివియర్ అయిన తర్వాతే పేషెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళంతా రారు.
పేరెంట్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎప్పుడైనా ఓవర్డోస్ అయినా కానీ, సూసైడ్ అటెంప్ట్స్ ఏమైనా ఉన్నా కానీ అప్పుడు తీసుకొస్తారు. అప్పుడు మేము యూరిన్ స్క్రీన్ అనేది చేసి తెలుసుకుంటాం ఈ డ్రగ్స్కి అలవాటు అయ్యారు, ఈ డ్రగ్స్ గత 48 hours 72 hours తీసుకున్నారని మనకు తెలుస్తుంది. మామూలుగా గేట్వే డ్రగ్స్ అంటాం. గేట్వే డ్రగ్స్ అంటే ఆల్కహాల్ అండ్ నికోటిన్, రైట్, టొబాకో, విచ్ ఇస్ చాలా ఈజీగా అవైలబుల్. అవి ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఏజ్ లిమిట్ ఎస్, ఏజ్ లిమిట్ కూడా ఏమి ఉండదు. అంటే ఎవరైనా కొనుక్కొచ్చి మీకు ఇవ్వచ్చు కదా. సో ఇప్పుడు క్యానబిస్ కూడా గేట్వే డ్రగ్గా మారింది, అంటే గాంజాయి. అది చాలా ఈజీగా దొరుకుతుంది. ఇందాక మీతో చెప్పినట్టు కొంతమంది పేషెంట్స్ నాకు చెప్తున్నారు, మేము మా ఇంటి పెరట్లోనే పండిస్తున్నాము, ఎక్కడి నుంచో సోర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తున్నారు. ఇట్స్ వెరీ షాకింగ్. అండ్ టిపికల్గా నేను 9 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. టైం అయ్యే కొలది చాలా చిన్న ఏజ్ వాళ్ళు వస్తున్నారు. అంటే యావరేజ్ ఏజ్ ఎంత ఉంటుంది? 11 years 12 years వాళ్ళు కూడా. ఎస్, స్కూల్ ఏజ్. అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉందనుకోండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, మధ్యతరగతి వాళ్ళు కూడా వాళ్ళని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎట్లా కూడా అప్పో చేసి జాయిన్ చేస్తారు. అక్కడ ఉండే ఫ్రెండ్స్ అందరూ చాలా హైఫై సర్కిల్లో ఉంటారు. అందులో మింగిల్ అవ్వాలి, వాళ్ళతో పాటు కలిసి మూవ్ అవ్వాలి అంటే వాళ్ళకున్న అలవాట్లు కూడా మనం చేసుకోవాలి అని ఆ ఏజ్లో ఒక ప్రభావం ఉంటుంది. ఇన్ఫ్లుయెన్షియల్ ఏజ్ కాబట్టి ఆ ఏజ్లో ఇప్పుడు. కానీ డ్రగ్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు. ఏం చేస్తారంటే వీళ్ళు డ్రగ్ పెడల్ చేస్తారు, పెడల్ చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో డ్రగ్స్ చేస్తారు. సో క్యానబిస్, ఆల్కహాల్, టొబాకో ఇవన్నీ చాలా కామన్. దాంతోపాటు మీరు చెప్పినట్టు స్ట్రీట్ చిల్డ్రన్, ఒక ఫినాన్షియల్ స్టేటస్ అనేది ఏమీ లేదు. ఈవెన్ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఏదైనా కాలవటం అది ఇన్హేల్ చేసి అది బ్రెయిన్కే వెళ్తుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బ్రెయిన్లో ఉండే న్యూరోకెమిస్ట్రీ, అనాటమీ అంతా మారిపోతుంది. దాన్ని బట్టి బిహేవియర్ మానసికంగాను, శారీరకంగాను, ఆర్థికంగాను అన్ని విధాలుగా ఇబ్బంది అనేది అవుతుంది. సిమ్టమ్స్ ఎట్లా అంటే మీ దగ్గరకు వచ్చే వర్స్ట్ కేస్ సినారియో ఎట్లాంటిది అంటే నిన్న చనిపోయాడు, అదొకటి అఫీషియల్ గా నమోదైంది. సో మీరు చూసుంటారు, ఎక్స్ట్రీమ్ కేసెస్ చూసుంటారు. వర్స్ట్ కేస్ లో ఎట్లా ఉంటుంది అసలు సిచ్యువేషన్? హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్తో వస్తారు, స్ట్రోక్స్తో వస్తారు, ఆర్ మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ చనిపోయి వస్తారు. మేము క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ రూమ్లో ఆబ్వియస్లీ యాంటీడోట్స్ ఉంటాయి. ప్రతి డ్రగ్కి ఉండవు, కొన్ని డ్రగ్స్కి ఉంటాయి. సో యాంటీడోట్ ఉంటే అది మేము టైంకి ఇవ్వగలిగితే కాపాడగలం. బట్ అప్పటికే కొంత డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. సో కాపాడినా కానీ ఇంకా లైఫ్ లాంగ్ ఏదో ఒక రెసిడ్యువల్ డిఫెక్ట్స్ అనే వాళ్ళు కనపడుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఉన్న డ్రగ్స్లో కేటగరైజ్ చేస్తే ఏవి లీథల్, ఏవి అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్ని లీథలే. సో ఏవి అంటే కొంచెం తక్కువ డేంజరస్, కొంచెం ఎక్కువ డేంజరస్? మొన్న చనిపోయింది సింథటిక్ డ్రగ్, ఇవి కొంచెం డిఫరెన్షియేట్ చేయగలుగుతారు? సో సింథటిక్ డ్రగ్స్ అనేవి చాలా ఎక్కువ డేంజర్, ఎందుకంటే అది బ్రెయిన్ మీద ప్రభావం వెంటనే చూపిస్తాయి. ఆల్సో తీసుకునే పద్ధతి, అది వాళ్ళు తాగట్లేదు, వాళ్ళు ఇదే ఇంజెక్ట్ చేసుకుంటారు. ఏదైనా ఇంజెక్ట్ చేసుకుంటే బ్లడ్లోకి చాలా వెంటనే వెళ్తుంది. సో స్టమక్ అనే రూట్ని బైపాస్ చేసి వెళ్తుంది. సో ఇమీడియట్గా బ్రెయిన్కి హిట్ అవుతుంది. సో ఏదో ఒక ప్రాబ్లం జరుగుతుంది. ఒక్కోసారి ఓవర్డోస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ సడన్ సర్జ్ ఆఫ్ ఈ రిలీజ్ అనేది ఏదైతే ఉంటుందో అది హార్ట్ మీద పడుతుంది. సో హార్ట్ ఏదో ఫాస్ట్గా కొట్టుకొట్టి అలసిపోయి అది ఇట్ విల్ గివ్ అప్. దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో ఓపియాయిడ్ డ్రగ్స్, క్రిస్టల్ మెత్, ఆంఫెటమిన్స్, కొకెయిన్, హెరాయిన్, ఎల్ఎస్డి మీరు ఇందాక చెప్పినట్టు ఇట్స్ హాలుసినోజన్, ఇవన్నీ చూస్తూ ఉంటాము. సో బేసిక్గా ఎట్లాంటి మార్పులు జరుగుతాయి ఒక డ్రగ్ తీసుకుంటే? ఒక మనిషిలో ఎందుకు అంత అడిక్ట్ అయిపోతారు? ద బేసిక్ ఇన్స్టింక్ట్ ఎందుకు వస్తుంది? అది మనకి ఒక టైంకి ఆకలి వేస్తుంది, ఒక టైంకి నిద్ర వస్తుంది. ఎందుకంటే మనకు అది ఒక అలవాటు అయింది. బ్రెయిన్లో న్యూరాన్స్ అనే సెల్స్ ఉంటాయి, ఇవన్నీ ఒక సర్క్యూట్ ఫామ్ చేస్తాయి. ఇదే టైంకి నేను పడుకుంటాను, ఇదే టైంకి ఆకలిస్తుంది అనేది. డోపమిన్ అనే ఒక హార్మోన్ దీన్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మన బ్రెయిన్ ఒక కార్ అనుకోండి, డోపమిన్ అనేది పెట్రోల్ డీజిల్ వాట్ ఎవర్ బ్రెయిన్ రన్ చేయడానికి. సో డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ డ్రగ్స్ డోపమిన్ వెళ్ళి అటాచ్ అవ్వాల్సిన రిసెప్టర్స్ మీద అటాచ్ అవుతాయి. అటాచ్ అయ్యి డోపమిన్ లెవెల్స్ అది కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంది, రైట్? సో బ్రెయిన్ని కంప్లీట్గా హైజాక్ చేస్తుంది ఈ నెట్వర్క్స్ దాన్ని. సో నార్మల్గా డోపమిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? నాకు నచ్చిన ఫుడ్ తిన్నా కానీ, ఆర్ నచ్చిన ఫుడ్ స్మెల్ చేసినా కానీ డోపమిన్ రిలీజ్ అవుతుంది. నాకు మంచిగా అనిపిస్తుంది. మన టాక్ వాళ్ళు మంచిగా అయింది అనుకోండి, నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఏదైనా నా ఫేవరెట్ మూవీ రిలీజ్ అయింది, నాకు హ్యాపీగా అనిపిస్తుంది. గుడ్ సెక్స్, ఆల్ దీస్, గుడ్ మ్యూజిక్, ఇవన్నీ డోపమిన్ రిలీజ్ చేస్తాయి. ఇంత మైక్రోగ్రామ్ రిలీజ్ చేస్తుంది, మనం హ్యాపీ ఫీల్ అవుతాం. డ్రగ్ హైజాక్ చేసినప్పుడు ఇట్ రిలీజెస్ మేబీ మెనీ గ్రామ్స్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడేమవుతుందంటే టాలరెన్స్ అనేది చాలా పెరిగిపోతుంది ఒక లెవెల్కి. దాని తర్వాత మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అంతేలేండి, ఒక పీక్ స్టేజ్ చూసిన తర్వాత నార్మల్ స్టేజ్ కంటే అబ్నార్మల్ చూసినప్పుడు నార్మల్ అనేది చాలా చిన్నగా కనపడుతుంది. చిన్న కనపడటం ఒకటే కాదు, అసలు దాని నుంచి ఏం సాటిస్ఫాక్షన్ రాదు. అందుకని కొంతమంది అసలు ఆనదు. కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, రైట్? తన కోసం ఎంతో ఫైట్ చేస్తారు. కానీ డ్రగ్ అలవాటు అయ్యాక ఆ ప్రేమించిన మనిషిని కూడా వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అది ఆనదు. మీరు చెప్పినట్టు అది చాలా చిన్నగా కనబడుతుంది ఆ సంతోషం, ఆ థ్రెషోల్డ్ అనేది మారిపోతుంది బ్రెయిన్ లో.
రైట్, సైకాలజిస్ట్ ప్రభా గారు ఉన్నారు. మేడం, మీరేమన్నా డీల్ చేశారు ఇట్లాంటి వసుప్రభ గారు, ఇట్లాంటి కేసెస్ మీరు ఏమైనా డీల్ చేశారా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను ఎట్లా చూస్తారు? అంటే ఇది ఇప్పుడు నుంచో ఉంది కాకపోతే ఇప్పుడు ఎక్కువగా మనకి డెత్ అవ్వడం కానివ్వండి, కేసెస్ ఎక్కువ పట్టుబడడం వల్ల కొంచెం లైమ్ లైట్ లోకి వచ్చింది. వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? ఈ అడిక్షన్స్ అన్నవి ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చింది అన్నది ఇప్పుడు మనకు తెలుస్తుందండి. అడిక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి, బట్ యాజ్ ఎ సైకోథెరపిస్ట్ మా ఎథికల్ గా ఏంటంటే వీ డోంట్ టేక్ అప్ డి అడిక్షన్ డైరెక్ట్లీ మాట. ఎప్పుడు ఆల్వేస్ అండర్ ద మెడికల్ సూపర్విజన్ ఉన్నప్పుడే మేము ప్యారలల్ గా సపోర్టివ్ సైకోథెరపీ అంటారు. సో అవి చేస్తాము. అండ్ హావ్ వర్క్ విత్ మెనీ కేసెస్, చాలా కేసెస్ లో చూడడం అయింది. అండ్ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు 8th grade 9th grade పిల్లలు కూడా ఆల్మోస్ట్ 1 bottle ఆఫ్ వోడ్కా తాగే వాళ్ళని, అంటే ఆ లెవెల్లో వెళ్ళిపోయిన ఎడిక్షన్స్. అండ్ ఏదో సరదా అని చెప్పేసి, సరదాని షికార్ అని చెప్పి మారివానా అంటే ఈ గాంజా లాంటిది అన్నది ఇప్పుడు ఎలా అంటే ఒక వే ఆఫ్ లైఫ్ అయిపోయిందండి. అంటే లిటరల్ గా మ్యారేజ్ కౌన్సిలింగ్ కి ఎవరన్నా వస్తే దాని కారణం ఏంటి అని చూస్తే అక్కడ ఇబ్బంది రావడానికి కారణం ఏంటి అంటే సేమ్ ఎడిక్షన్ అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక స్మోక్ అని మొదలు పెడతారు, యాజ్ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు గేట్వే డ్రగ్స్. సో స్మోకింగ్ డ్రింకింగ్ అయిపోయాక నెక్స్ట్ లెవెల్ మారిపోతుంది అన్నమాట. సో మారియానా అన్నది హ్యాస్ బికమ్ కామన్ ప్లేస్. అంటే ఏదో లిటిల్ గా ఏదో ఒక పార్టీకి వెళ్ళామంటే అది తప్పదు అన్నట్టు ఇప్పుడు చిన్నపిల్లలు మాట్లాడుకోవడం అన్నది జరుగుతోంది. సో ఈ అడిక్షన్స్ ప్రతి ఒక్క చోట మనకు కనిపిస్తుందండి, ఇంక్లూడింగ్ మామూలు ప్రొఫెషనల్ ఫంక్షనింగ్ అనండి, రిలేషన్షిప్స్ అనండి. మాక్సిమం డ్యామేజ్ రిలేషన్షిప్స్ లో అవి బాగా కనిపించడం మూలంగా అవన్నీ డైరెక్ట్ గా రారు, పీపుల్ కమ్ బికాస్ ఆఫ్ దిస్. హలో, యా వినబడుతుంది, చెప్పండి, కంటిన్యూ చేయండి. యా, సో వసుప్రద గారు మీరు మాట్లాడవచ్చు, వినబడుతుంది. సో దేర్ ఇస్ సమ్ డిస్టర్బెన్స్. సో అయితే ఇవన్నీ ఇలా ఉండడం బట్టి ఏమవుతుందంటే మనకి ప్రతి ఒక్క చోట ఇప్పుడు లిటిల్ గా చెప్పాలంటే మనం ఏదో ఒక పర్టికులర్ గ్రూప్ వాళ్ళు ఎడిక్ట్స్ గా లేరు అని చెప్పడం కష్టమైపోయిందండి. వి సీ దెమ్ ఇన్ ఎవ్రీ క్లాస్, ఎవ్రీ గ్రూప్. అండ్ ర్యాక్ పికర్స్, ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో అన్నారు చిన్నపిల్లలు అంటే ఇన్హెలెంట్స్, బెగర్స్ లో అంటే ర్యాక్ పికర్స్ గ్రూప్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడిక్షన్స్ వాళ్ళకి చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటివన్నీ అవకాశం వాళ్ళకి ఈజీగా దొరుకుతాయి అన్నమాట. అంటే ఇలాంటి ఇన్హెలెంట్స్ అవన్నీ దొరకడంతో వాళ్ళు చాలా ఎడిక్షన్స్ గ్రూప్స్ ఉన్నట్టు. ఇవన్నీ ఎందుకు అంటే వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా హ్యావ్ బీన్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ఎడిక్షన్ ప్రివెన్షన్ వర్క్. సో ఈ రీసెర్చ్ లో కానీ మనం ఫిగర్స్ కలెక్ట్ చేయడంలో కానీ తెలిసింది ఏంటంటే 15 ఏళ్లకి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఆన్సెట్ ఆఫ్ ఆల్కహాలిజం నేషన్ వైడ్ కానీ వరల్డ్ వైడ్ కానీ చూస్తే 13 సంవత్సరాల లోపలే ఉందండి. అంటే ఆల్కహాలిక్స్ అయ్యే అవకాశం ఆ ఏజ్ కల్లా వచ్చేస్తుంది. అంటే మనం ఏ లెవెల్ బేసిక్ గా ఆల్కహాల్ తోటే మనకి అడిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. హోల్డ్ ఆన్ టు దట్ పాయింట్ మేడం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకి బ్యూరో నుంచి అందుబాటులో ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. చంద్రశేఖర్, లాస్ట్ ఇయర్ అంటే గడిచిన సంవత్సరంలో దాదాపు 12,700 కేజీల డ్రగ్స్ని పట్టుకున్నారు, అంటే గంజాయిని పట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,542 కేజీల, అంటే ఒక్క హైదరాబాద్లో ఇది చూస్తే 12,000, రాష్ట్ర వ్యాప్తంగా 3,000 పట్టుకున్నారు. కొత్త వింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే ఇవన్నీ పట్టుకున్నవి అఫీషియల్గా దొరుకుతున్నాయి, దొరకని చాలా వెళ్ళిపోతూ ఉన్నాయి, సింథటిక్ డ్రగ్స్ రూపంలో కావచ్చు, గాంజా రూపంలో కావచ్చు. ఏంటంటే పోలీస్ శాఖ కొత్త వింగ్ని ఏర్పాటు చేసిన తర్వాత పటిష్టమైందా, ఇంకా ఎక్కడ లూప్ హోల్స్ కనబడుతూ ఉన్నాయా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద ఎట్లా చూడొచ్చు? హైదరాబాద్లో 10-15 ఏళ్ల క్రితం చూస్తే అప్పుడప్పుడు మాత్రమే అక్కడక్కడ ఈ డ్రగ్స్ ఆచూకీ జాడా తెచ్చాయి. అయితే ఈ మధ్య కాలం చూస్తే సగటున వారానికి ఒక చోట డ్రగ్స్ బయటపడుతున్నాయి. కొత్తగా ఇంతకుముందు ఎవరైతే ఈ డ్రగ్స్ను వాడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా సరఫరాదారులుగా మారుతున్నారు. అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. నిన్న పట్టుబడిన ఈ ముఠాలో కానీ అంతకుముందు పట్టుబడిన వాళ్ళలో కానీ ఇంతకుముందు ఎవరైతే పక్కన తెచ్చుకోనో లేదా వేరే దగ్గర కొనుక్కొచ్చుకోనో వాడేవాళ్ళు ఇప్పుడు సరఫరాదారులు అవుతున్నారు. కొంతమంది అయితే ఏకంగా
సొంతంగా తయారు చేసి వాటిని అమ్మే పని చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఆందోళన కలిగించే విషయం. ఒక పక్క హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధి చెందే హైదరాబాద్లో ఉపాధి కోసం ఎక్కడి నుంచో జనాలు వస్తూ ఉన్నారు. ఆ వచ్చే వాళ్ళ మధ్యలో ఉంటున్న ఈ డ్రగ్స్ పెడ్లర్లు కానీ డ్రగ్స్ ఏజెంట్లు కానీ ప్రమాదకరంగా ఈ సమాజాన్ని మార్చేస్తూ ఉన్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. మనం మార్చి 3 నుంచి 31 వరకు అంటే నిన్నటి వరకు ఒక లెక్క తీసుకుంటే 13 కేసులు ఈ డ్రగ్స్కు సంబంధించి గంజాయి కానీ LSD కానీ ఇలా డోపమైన్ కానీ ఇలాంటి రకరకాల డ్రగ్స్ రూపంలో అమ్ముతున్న వాళ్ళందరూ కూడా 13 కేసుల్లో దొరికారంటే హైదరాబాద్ ఏ స్థాయిలో ఈ డ్రగ్స్కు అడ్డాగా మారిపోతుందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 2 నెలల క్రితం అంటే ఫిబ్రవరి 9న ఈ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ NH పేరుతో న్యూ పేరుతో ఒక వింగ్ ఏర్పాటు చేశారు. కొంతవరకు ఆ వింగ్ ప్రయత్నాలు ప్రారంభించింది. 50 రోజుల్లో దాదాపు 20 ముఠాలను ఈ డ్రగ్స్ అమ్మకాల్లో కానీ గంజాయి అమ్మకాల్లో కానీ ప్రమేయం ఉన్న 20 ముఠాలను అరెస్ట్ చేశారు. దాదాపు ఈ వాడుతున్న 220 మంది ఈ వాడకందారులను గుర్తించారు. వాళ్ళు IT ఎంప్లాయీస్ ఉన్నారు, సాధారణ ఉద్యోగులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, సినిమా ప్రముఖులు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ వాడుతున్న వాళ్ళందరూ కూడా ఈ పోలీస్ శాఖ కానీ ఈ ఎక్సైజ్ శాఖ కానీ బాధితులుగా చూస్తూ ఉంది. వాళ్ళని కౌన్సిలింగ్ నుంచి పంపిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమైన ప్రశ్న కూడా ఇప్పుడు మిగతా సమాజం నుంచి వస్తున్న ప్రశ్న. వాళ్ళని కూడా బాధితులుగా చూడకుండా వాళ్ళని కూడా డ్రగ్స్ ఎడిక్ట్గా మారిన వాళ్ళందరూ కూడా కేసులు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టయితే కొంతవరకు ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని అనేది బయట సమాజం నుంచి వస్తున్న అభిప్రాయం. చక్రి ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్కి కాస్మోపాలిటన్ లుక్ వస్తూ ఉంది, మెట్రోపాలిటన్ లుక్ వచ్చింది, పబ్బులు పెరిగిపోతున్నాయి, పబ్ కల్చర్ పెరిగిపోతున్నాయి. ఈ పబ్ కల్చర్ మాటున ఇలాంటి ఈ డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా వీటిని విక్రయిస్తూ ఉన్నది ప్రధానంగా ఉన్న సత్యం. దీన్ని ఎంతవరకు పోలీస్ కంట్రోల్ చేస్తూ ఉంది, కొత్తగా వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కానీ ఇప్పటికే ఉన్న ఈ ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కానీ ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నారంటే కొన్ని కేసులు యాదృచ్ఛికంగా బయటపడినప్పుడు, కొన్ని కేసులు యాదృచ్ఛికంగా దొరికినప్పుడు మాత్రమే వీటి మీద అదే వీళ్ళకి టిప్ అందితేనో సమాచారం అందితే దాడి చేసి పట్టుకుంటారు. అట్లా సమాచారం అందకుండా మరో దారిలో వెళ్ళిపోయే అన్ని కూడా చేరిపోతుంది. ఏంటి అసలు 12,700 కేజీలు ఒక సంవత్సరంలో అంటే దొరకంది ఎన్ని వేల కేజీలు ఉండాలి. అన్ని వేల కేజీలు ఎంతమంది కన్జ్యూమ్ చేస్తుంటారు? దాదాపు 16,000 మొక్కలు అంటే ఇళ్లలో పెంచుతున్న పరిస్థితి. మనం గతంలో నైజీరియన్లు తెచ్చారు, నైజీరియన్లు పట్టుకుంటున్నారని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అందరూ లోకల్ వాళ్ళే తయారవుతూ ఉన్నారు. డ్రగ్స్ అంటే ఒకప్పుడు మీరు అన్నట్టుగా నైజీరియన్లు ఆఫ్రికా నుంచి వచ్చే వాళ్ళు మాత్రమే ఏజెంట్లుగా ఉండి అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళే దాన్ని వాడటం, తయారు చేయటం, సరఫరా చేయటం, అమ్మటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇది ప్రమాదకరమైంది. వీటిని అరికట్టాలంటే డ్రగ్స్ పెడ్లర్లు కానీ డ్రగ్స్ వినియోగదారులు వాళ్ళందరికంటే ముందు ఒక అడుగు ముందు పోలీసులు ఉండాలి, ఒక అడుగు ముందు ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడే ఇలాంటివి కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చండీగఢ్ కానీ, ఢిల్లీ కానీ, గోవా కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా డ్రగ్స్ మయమైపోయినాయి. ఎక్కడ వెతికినా కూడా, ఎక్కడ చూసినా కూడా డ్రగ్స్ దొరికే పరిస్థితి ఉంది. ఒక దశలో అయితే గోవా లాంటి ప్రాంతంలో హ్యాండ్స్ అప్ అన్నారు. అక్కడ డ్రగ్స్కి స్వర్గధామంగా మారిపోయింది. అలాంటి పరిస్థితి హైదరాబాద్కు రాకుండా ఉండాలంటే ఈ వింగు అనేది మంచి ఏర్పాటే, మంచి స్టెప్గానే భావించవచ్చు. అయితే ఇంకా దాన్ని స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ డ్రగ్స్కు బాధితులుగా ఉన్నారో వాళ్ళందరినీ రాజకీయ కోణాల్లో కానీ మరే కోణంలో కానీ చూడకుండా వాళ్ళందరినీ కఠిన చర్యలు ఉంటేనే ఈ డ్రగ్స్ ని కంట్రోల్ చేయగలుగుతామనే భావన రావాలి, ప్రభుత్వానికి రావాల్సి ఉంటుంది. చంద్ర, మనతో పాటు హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ సిపి చౌహాన్ గారు జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ చౌహాన్ గారు. ఇట్స్ న్యూ స్టెప్ అండ్ గుడ్ స్టెప్. కొత్త వింగ్ ని ఏర్పాటు చేశారు నార్కోటిక్స్ కోసం అని చెప్పి. సో ఎట్లాంటి ఫలితాలను ఇస్తుంది? ఒక్క మార్చిలోనే 13 కేసులు నమోదైనాయి. మీ చేయి దాటిపోయి చాలా ఉండుండొచ్చు కదా. వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? ఇప్పుడు అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవనీయులు సీఎం గారు చెప్పిన ఆదేశాల మేరకు, వారికి చెప్పిన ఆశయాల మేరకు సిపి గారు ఇమీడియట్గా దాంట్లో యాక్షన్ తీసుకొని ఒక కొత్త వింగ్ క్రియేట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఈ ప్రాబ్లం మరీ ఎక్కువ పెరగలేదు. ఇదే సందర్భంలో కొత్త వింగ్ ఏర్పాటు చేసుకొని తర్వాత మిగతా పోలీస్ సిబ్బందులకు కూడా పకడ్బందీగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారంగా పనిచేసుకొని ఖచ్చితంగా ఈ సమస్యని ఇక్కడికిక్కడే అరికట్టేసి దాని తర్వాత నిర్మూలించాలని ఆ ప్రయత్నంతో హైదరాబాద్ సిటీ పోలీస్ పనిచేస్తుంది. కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మిగతా నెట్వర్క్స్ కూడా మనం బయట తీసి ఈ సమస్యని కంట్రోల్ చేస్తామని దాంట్లో మనం చెప్పగలుగుతాం. దీనికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాల్సిన అవసరం ఏమైనా ఉందా? అంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తేనో, మీకు టిప్ అందితేనో, ఇంటెలిజెన్స్తోనో మీరు వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకోకుండా మనం చేయి దాటిపోయి చాలా ఉంటాయి. సో దీనికి మీరు తీసుకునే చర్యలు ఏంటంటే లూప్ హోల్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా, ఎక్కడ కూడా
ఫుల్ ప్రూఫ్ ప్లాన్ తోటి వెళ్ళే అవకాశం ఉందా? ఈవెన్ కింద ఉన్నటువంటి క్రూకి కూడా ఈ డ్రగ్స్ మీద అవగాహన కల్పించే విధంగా. ఇప్పుడు దీంట్లో డ్రగ్ మీద పోరాటం చేయాలంటే మనం దాంట్లో ఎన్ఫోర్స్మెంట్, అవేర్నెస్ క్రియేట్ చేయడం, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, టెక్నికల్ డీటెయిల్స్ వాడడం, టెక్నాలజీ వాడడం, అన్ని రకంగా దాంట్లో మనం ఉపయోగిస్తాం. సో దాంట్లో మీరు చెప్పిన క్వశ్చన్కి కరెక్ట్గా నాకు అర్థమైంది అంటే టెక్నాలజీని కూడా తప్పకుండా మనం యూజ్ చేస్తాం. అంతే. ఇది కొత్త వింగ్ ఏదైతే ఏర్పాటు చేయబడింది దానికి ఊరికి ఒక 24 hours దానికి డెడికేటివ్ చేయడానికి కాదు, వాళ్ళు కంటిన్యూస్గా ఈ ఫీల్డ్లో ఏం టెక్నాలజీ యూజ్ చేయవచ్చు, కొత్త డ్రగ్ డిటెక్టర్ ఏమేమి వస్తాయి, దీంట్లో ఏ విధంగా టెస్ట్ చేసే అవకాశం ఉంది, హౌ టు, ఇవి అన్ని టెక్నాలజీ మీద కూడా స్వయంగా వారు స్టడీ చేసుకుంటూ అదేవిధంగా ఉన్న ట్రెండ్ని, ఇంటర్నేషనల్ ట్రెండ్ కానివ్వండి, నేషనల్ ట్రెండ్ కానివ్వండి, దాన్ని కూడా స్టడీ చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఏ నెట్వర్క్ కూడా దాటి పోకూడదు అని ఆ ఉద్దేశం పెట్టుకుని పనిచేస్తారు. సార్ ఇప్పుడు ఒక ఒపీనియన్ ఏమొస్తుంది అంటే ఒక్క పెడ్లర్స్నో లేకపోతే డ్రగ్స్ సరఫరా చేసిన వాళ్ళనో నిందితులుగాను లేదంటే దోషులుగాను చేర్చి వాళ్ళ మీద కేసులు పెట్టడం కాదు, ఈవెన్ కన్జ్యూమర్స్ని కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి, అప్పుడు భయం వస్తుంది అనేది ఒక ఒపీనియన్ ఉంది. మీరేమంటారు? ఇప్పుడు మనమైతే చట్ట ప్రకారంగా మాత్రం వెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, తెలియాల్సింది విషయం ఏంటి కూడా, దట్ డ్రగ్స్ గురించి పొజెషన్, సేల్, కన్జంప్షన్, ఈవెన్ పొజెషన్ ఇది నేరం. NDPS యాక్ట్ ప్రకారంగా ఇది నేరం. దాంట్లో పొజెషన్ క్వాంటిటీలో డిపెండ్ అయ్యి కొన్ని సివియరిటీ ఆఫ్ పనిష్మెంట్ కానీ ఎన్హాన్స్ పనిష్మెంట్కి కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి. అది ఉన్నప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరిని ఇన్నోసెంట్ని, నేరం చేయలేని వారిని పట్టుకోవడం లేదు. హీఈస్ డెఫినెట్లీ ఏ పర్సన్ ఎవరైతే లా అబాయిడ్ చేయకుండా లాని వైలేట్ చేశారు. నెంబర్ 2, దాంట్లో నిన్న ముగ్గురు ఏదైతే నిందితులు పట్టుకోవడం జరిగింది, వాళ్ళు మామూలు ఒకసారి వచ్చినా లేదంటే క్యాజువల్గా ఫస్ట్ టైం వచ్చినటువంటి కన్జ్యూమర్స్ కాదు. ఇది విషయం మనం గమనించాలి. దాంట్లో రెగ్యులర్గా తెలిసి కంటిన్యూస్గా మోర్ దెన్ 6 months ఈ డ్రగ్ వాడుతున్నారు. అవే మాత్రం కాకుండా మిగతా వారితో కూడా పియర్ ప్రెషర్ పెట్టేసి లేదంటే ఏదో విధంగా మాయమాటలు చెప్పి ఆ డ్రగ్ నెట్వర్క్లో చేర్పించడానికి ప్రయత్నం చేశారు, కొందరిని ఇంట్రొడ్యూస్ కూడా చేశారు. సో అలాంటి వ్యక్తికి మనం చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోకపోతే ఈ నెట్వర్క్ ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా అది అరికట్టాలంటే ఈ నోయింగ్లీ ఎవరైతే వైలేట్ చేస్తున్నారో మిగతా వారిని కూడా ఇది డ్రగ్ అలవాటు పెట్టడానికి ప్రయత్నం చేశారు, దాని మీద ఖచ్చితంగా మనం కఠిన చర్య ప్రకారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ ప్రధానంగా బీటెక్, సాఫ్ట్వేర్, స్కూల్ పిల్లల లెవెల్లో కూడా ఇప్పుడు కేసెస్ వస్తున్నట్టుగా కనపడుతుంది. ఎక్కువగా గంజాయికి అలవాటు పడుతున్నట్లుగా కనపడుతుంది. ఈవెన్ తక్కువ రేట్లో దొరికే సింథటిక్స్ డ్రగ్స్ కూడా అలవాటు పడుతుంది. స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో ఏంటి, ఎట్లాంటి కన్స్ట్రక్టివ్ స్టెప్ తీసుకోబోతుంది మీ శాఖ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అంతా మనము కరెక్ట్ నేపథ్యంలో చూడాలంటే, మిగతా యావరేజ్గా చూస్తే, ప్రపంచంలో చూస్తే, మిగతా రాష్ట్రాలను చూస్తే మన తెలంగాణలో ఇప్పటికీ కూడా ఈ సమస్య కంట్రోల్లో ఉన్నది. ముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యని గుర్తించుకొని దాని మీద వివరంగా ఆల్ డిపార్ట్మెంట్స్కి అలర్ట్ చేసుకొని ఒక పకడ్బందీగా యాక్షన్ చేయడం వల్ల ఇది వరుసగా కేసు బయట వస్తున్నాయి. బట్ దాని గురించి మనం ఒక విషయం సీరియస్గా ఇప్పటి వరకు కూడా చూసిన దాంట్లో కూడా మీరు చూస్తున్నారు దట్ బయట రాష్ట్రం నుంచి రావడం కానీ, ఒక రూట్ నుంచి రావడం కానీ, ఇక్కడ ఇది కేంద్రం కాదు, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ట్రాన్సిట్గా యూజ్ అయ్యేది ఉండే. సో ఇప్పుడు మీరు ఈ స్కూల్స్ వరకు డ్రగ్ పోయింది అని అది మేము చెప్పడానికి సిద్ధపడతలేదు. ఇట్ విల్ బీ టూ అర్లీ, అంటే మనం ఇది తొందరపడి అని చెప్పకూడదు. కొన్ని 1 or 2 కేసెస్ ఎక్కడైనా కావచ్చు, అదే సింగిల్ కేస్ కావచ్చు, బట్ డెఫినెట్గా ఆ లెవెల్కి పోలేదు. ఉన్న నెట్వర్క్ని కూడా, ఉన్న ప్రొపగేషన్ని కూడా ఖచ్చితంగా మనము ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ స్కూల్ అథారిటీకి సహాయ సహకారంతో, సమాజంకి సహాయ సహకారంతో, తల్లిదండ్రికి సహాయకంతో ఖచ్చితంగా కంట్రోల్ చేస్తామని మేము అయితే భరోసాగా ఉన్నాం. సార్ ఎట్లాంటి కేసెస్ ఉన్నాయి లా అండ్ ఆర్డర్ ప్రకారం? ఈ డ్రగ్ సబ్స్టాన్స్ యూసేజ్ కావచ్చు, గాంజా కావచ్చు, సింథటిక్ డ్రగ్స్ యూసేజ్కి, లేదంటే పెడ్లింగ్కి, లేదంటే పొజిషన్ కలిగి ఉండడానికి సంబంధించి ఒక్కొక్కసారి ఎలాబరేట్ చేస్తారా?
చూడండి, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీఫ్గా చెప్తాను. Yeah, please. డ్రగ్స్ మీకు తెలుసు, అది ఒక నేచురల్ ఆబ్లిక్ హర్బల్ డ్రగ్స్ ఉంటాయి, గాంజా లాంటివి విచ్ ఈస్ గ్రోన్. దాంతో ఉన్న ప్రోడక్ట్స్ ఉంటాయి, హషీష్ ఆయిల్ కానివ్వండి, మిగతాది కానివ్వండి, కెనాబెలిస్ అని చెప్తారు, కెనబిస్. దెన్ తర్వాత సింథటిక్ డ్రగ్స్ ఉంటాయి, దాంట్లో కెమికల్ ప్రాసెస్ ద్వారా తయారు చేయబడతాయి, రిఫైన్మెంట్ ద్వారా. ఇది LSD కానివ్వండి, మిగతా మాదక ద్రవ్యాలు కానివ్వండి. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొన్ని కొత్త రీసెర్చ్ చేసుకొని కెమికల్ కలుపుకొని ఇది చేస్తున్నారు. ఇవి కొద్దిగా సీరియస్ ఉంటాయి, అండ్ దీస్ డ్రగ్స్ ఆర్ మోర్ అడిక్టివ్. కానీ NDPS యాక్ట్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు చెప్తుంది ప్రకారంగా పొజెషన్, సేల్, కన్జంప్షన్, ట్రాన్స్పోర్టేషన్ మన దగ్గర ఉండటం, ఇవన్నీ కూడా చట్ట ప్రకారంగా దాంట్లో నేరం. దాంట్లో డిపెండింగ్ అపాన్ ద క్వాంటిటీ. తర్వాత డెఫినెట్గా కన్జ్యూమర్ తక్కువ క్వాంటిటీకి పనిష్మెంట్ తక్కువ ఉంటుంది. ఇది ద పనిష్మెంట్ గోస్ ఫ్రమ్ ద మినిమం టు వెరీ సీవియర్ పనిష్మెంట్ కూడా ఉంటుంది. రెండోది, దాంట్లో పోలీస్ కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు అంటే రేట్ ఆఫ్ కన్విక్షన్ చాలా కూడా హెవీ ఉంటుంది. కాబట్టి ఈ పనిష్మెంట్ ఒకటి. రెండోది, దానివల్ల జరుగుతున్నటువంటి సమాజానికి, ముఖ్యమైన యూతులకి ప్రమాదం. ఈ రెండు దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్రం నుంచి డ్రగ్ నెట్వర్క్ కంప్లీట్గా నిర్మించడానికి మనం అందరూ కలిసికట్టుగా ప్రయత్నించాలి. చౌహాన్ గారు, హోల్డ్ అని సో బేసికలీ NDPS యాక్ట్ లో మేము చెప్పినాము, అన్ని కూడా ఆల్ 4 ఆర్ ఇల్లీగల్: సేల్, పొజెషన్, కన్జంప్షన్ as well as ట్రాన్స్పోర్టేషన్. అండ్ ద క్వాంటిటీ పనిష్మెంట్ కి డిపెండింగ్ అపాన్ ద యాక్టివిటీ అండ్ డిపెండింగ్ అపాన్ అప్పటి వరకు ఈవెన్ కొన్ని కేసెస్లో, ఒక కేసులో డెత్ వరకు ఉంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా ఉంది. ఓకే, రైట్ సార్. ఒక్క నిమిషం, మనకి ఫోరం ఫర్ బెటర్ గుడ్ గవర్నెన్స్ నుంచి మనకి పద్మనాభరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఒకసారి అంటే మీరు ఇప్పటివరకు కొన్ని పాయింట్స్ చెప్పారు, దాని మీద ఆయన ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. పద్మనాభరెడ్డి గారు, గుడ్ గవర్నెన్స్, గుడ్ సొసైటీ కోసం వర్క్ చేస్తూ ఉన్నారు. పోలీస్ శాఖ కొత్త వింగ్ని ఏర్పాటు చేసింది, ఒక బెటర్ స్టెప్ తీసుకుంది. అండ్ చౌహాన్ గారు చెప్తున్నారు వాళ్ళు తీసుకునే స్టెప్స్ ఎంత స్ట్రింజెంట్గా ఉంటున్నాయి అనేది కూడా. మీ నుంచి ఏమన్నా పాయింట్స్ ఉన్నాయి? మీ నుంచి ఏమన్నా చెప్తారా? సలహాలు కానీ ఏమన్నా సూచనలు కానీ పాయింట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? మొదటగా నేను ఐ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ మేడ్ బై ది పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు చక్కగా లాస్ట్ 3 months లోపల ఎన్నో చర్యలు తీసుకున్నారు. తర్వాత దీన్ని కంటిన్యూ చేయడానికి ఇంకా కొన్ని చర్యలు తీసుకోవాలి వాళ్ళు. ఒకటి ఏంటంటే అవేర్నెస్ బిల్డింగ్. వాళ్ళు కావచ్చు, I&P డిపార్ట్మెంట్ కావచ్చు, కలిసి ప్రజల లోపల అవేర్నెస్ రావాలంటే, ఇంకా యువతకు తెలియని వయస్సులో ఈ యొక్క డ్రగ్స్ వాడుతూ ఉన్నారు. 30 years బ్యాక్ స్మోకింగ్ అన్నది చాలా పెద్ద ఎత్తున ప్రపంచమంతా జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్స్ చూడగానే భయం పెట్టేటట్టుగా ఉంది. ఉదాహరణకు ఇగో ఈ పోస్టర్, అంటే ఈ మీరు గిట్ట స్మోకింగ్ చేసినట్టయితే యూ విల్ బి ఓన్లీ ఎ స్కెల్టన్, నథింగ్ విల్ బి లెఫ్ట్ అని. ఇటువంటి పోస్టర్స్ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇంకా కొన్ని అడిక్షన్ హాస్పిటల్సే కావచ్చు, హాస్పిటల్లో అడిక్షన్ రూమ్సే కావచ్చు, అవి క్రియేట్ చేయాలా. తర్వాత ప్రజల్లో కూడా ఒక వ్యక్తి ఈ యొక్క డ్రగ్స్కి అడిక్ట్ అయినంటే అతన్ని హీనంగా చూసేవాళ్ళు అతన్ని సరిచేయడము, అతన్ని యాక్సెప్ట్ చేయడం. అంటే సొసైటీలో ఆయన ఏదో తెలియక తప్పు చేసిండు, కానీ ఆయనను కూడా మనం సొసైటీలో తీసుకుందామన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ పిల్లల తల్లిదండ్రులు ధైర్యంగా పోయి ఆ అడిక్షన్ క్యాంప్లో పిల్లలను వస్తారనమాట అక్కడ. సో ఇదే కాకుండా పోలీస్ శాఖ వాళ్ళు గోవా యొక్క పోలీస్ శాఖతో అనుసంధానం చేసుకొని అక్కడ మూటాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, మన తెలుగు రాష్ట్రాలకు ఏ విధంగా డ్రగ్స్ సప్లై అవుతుంది, అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఫార్ వాట్ దే హ్యావ్ డన్ ఈజ్ వండర్ఫుల్. లాస్ట్ 6 yearsలో ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వాళ్ళు పండుకున్నారు. 2016లో ఎప్పుడైతే కేసులు మొదట్లో స్టార్ట్ అయినాయో అప్పుడు మేము చాలా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వాళ్ళకి చెప్పడం జరిగింది, ఇది ఒక సీనితారులకే కాదు, ప్రజల్లో పాతుకపోయింది, కాలేజీలలో స్కూళ్ళలో పాతుకపోయింది, యూత్లో వెళ్ళిపోయింది. దీన్ని కంట్రోల్ చేయాలని చెప్తే వాళ్ళు పెద్దగా పట్టించుకోలే. అట్లీస్ట్ నో పోలీస్ విత్ ఇస్ మైటీ ఫోర్స్ డెఫినెట్లీ కంట్రోల్ చేస్తుందని మేము అనుకుంటున్నాము. వీళ్ళు ఇదివరకు చేసిన స్టెప్స్ ఏదైతున్నాయో చాలా బాగున్నాయి. పబ్లిక్ను మీ కాన్ఫిడెన్స్లో తీసుకోండి, పబ్లిక్ అవేర్నెస్ను పెద్ద ఎత్తున చేస్తే బాగుంటుంది. అట్లాగే
ఈ రేవ్ పార్టీస్ పేపర్లలో వస్తుంటాయి రేవ్ పార్టీస్ అని, అట్లాగే ఈ పబ్బులలో కూడా నిర్దాక్షిణ్యంగా క్రష్ చేయండి. సీసీ కెమెరాలు పెట్టండి, మఫ్టీ లోపల మీ వాళ్ళని అక్కడ పెట్టండి. ఈ యొక్క పబ్బులు లేనంత మాత్రాన సొసైటీకి ఏం పెద్దగా ఒరిగేది ఏం లేదు, నష్టపోయేది ఏం లేదు. కాబట్టి ఈ పబ్బులను కూడా కంట్రోల్ చేసినట్టయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ పద్మనాభరెడ్డి గారు. ఒకసారి మళ్ళీ చౌహాన్ గారి దగ్గరికి వెళ్దాం. చౌహాన్ గారు, డ్రగ్స్ అనగానే పబ్బులు బయటకు వస్తాయి, డ్రగ్స్ అనగానే గోవా వస్తుంది. ఏంటి ఇంటర్లింక్ ఏంటి? దీన్ని మీరు ఎట్లా అడ్డుకోబోతున్నారు? ఈ పబ్బు వ్యవహారం కావచ్చు, గోవా వ్యవహారాలు కావచ్చు. నమస్కారం పద్మనాభ రెడ్డి గారు. కొద్దిగా వాయిస్ లో రీసౌండ్ ఉండడం వల్ల యాంకర్ గారు ఒకసారి జస్ట్ రిపీట్ చేస్తారా మీరు? అదే అంటే అదే నో ప్రాబ్లం. ఆయన చెప్పిన దాంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటంటే అవగాహన కలిగించాలి. సిగరెట్లకి అంటే ఇంతకు ముందు ఎట్లయితే సిగరెట్లు తాగితే ఏ విధమైన నష్టం జరుగుతుంది అనేది ఒక అవగాహన కార్యక్రమం వచ్చిందో అట్లాంటి అవగాహన అనేది కలిగించాలి. పేరెంట్స్ కావచ్చు, స్కూల్ లెవెల్లో కావచ్చు, అది కలిగించాలనేది ఒక పాయింట్. రెండో పాయింట్, ఈ ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి లింక్స్ ఏవైతే ఉన్నాయి, డ్రగ్ రూట్స్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కట్టడి చేయాలనేది బాటమ్ లైన్ ఆయన చెప్పిన దాంట్లో. రైట్. ఇప్పుడు దీంట్లో నేను అంతకుముందు కూడా చెప్పాను, డ్రగ్ ఈ మినేస్ మీద కంట్రోల్ చేయాలంటే, పూర్తిగా నిర్మూలించాలంటే అవేర్నెస్ ఉండాలా, డీడెక్షన్ ఉండాలా, ఎన్ఫోర్స్మెంట్ కూడా గట్టిగా ఉండాలా, ఇన్ఫర్మేషన్ ఉండాలా, టెక్నాలజీ వాడాలి. ఇవన్నీ కూడా మనం ఉపయోగించాల్సింది పడుతుంది. సో డెఫినెట్గా మనం దాంట్లో కూడా ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో పబ్లిక్ సపోర్ట్ అండ్ వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నాము. డీ అడిక్షన్ ఆల్సో డెఫినెట్లీ గవర్నమెంట్ ఈజ్ లుకింగ్ ఇన్ టు ఇట్. మన ఇప్పటికీ కొన్ని అంతకుముందు కూడా మీరు చూసి ఉంటారు, మీకు తెలిసి ఉంటుంది, డీ అడిక్షన్ సెంటర్స్ కూడా పనిచేసాయి. కానీ దానికన్నా ముఖ్యం ఏంటి అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి నెట్వర్క్స్ని పూర్తిగా నిర్మూలించి దాన్ని తీసి పడేయడం. దాని గురించి టెక్నాలజికల్ హెల్ప్ తీసుకుంటున్నాము. మరొక వైపు అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాము. మీరు ముందు కూడా ఉంటారు, చిన్న చిన్న రోజు ఎవ్రీడే అవర్ లోకల్ పోలీస్ ఇస్ క్రియేటింగ్ అవేర్నెస్. మూడు సందర్భంలో స్వయంగా సిపి గారు కూడా పెద్ద ఎత్తనంగా అవేర్నెస్ క్యాంప్ పెట్టేసి దానివల్ల ఏదేది ప్రమాదం జరిగే అవకాశం ఉండి అది చేస్తారు. మూడోది భాగంకి వస్తే ఇతర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఏదైతే రూట్స్ ఉన్నాయో, ఏదైతే మనకు వచ్చిన డ్రగ్స్కి నెట్వర్క్ ఉన్నది, ఖచ్చితంగా ఆ ట్రాన్స్పోర్టేషన్ తర్వాత ఆ తీసుకొచ్చినటువంటి మనుషులు వాళ్ళకి ఇక్కడ ఉన్న నెట్వర్క్, దీని మీద కూడా దృష్టి కేంద్రీకరించి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నది. దానికి ఒక రెండు ఉదాహరణ చెప్తున్నాము. మీరు అంతకుముందు చూశారు, సిపి గారు ఒక టోనీ కేసు గురించి ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రం దాకా వెళ్ళి మొత్తం కంప్లీట్ నెట్వర్క్ని హైదరాబాద్ సిటీ పోలీస్ అనర్త్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో కూడా మెయిన్ నిందితులు ఏవైతే ఉన్నారో గోవా నుంచి తీసుకువస్తున్నారు, వారిని కూడా మనం త్వరలో పట్టుకుంటాము. అంతకుముందు ఒక పెద్ద ఎత్తనంగా గాంజా సీజర్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి వచ్చినటువంటి మొత్తం రూట్ దాంట్లో ఉన్న వారిని కూడా డెఫినెట్గా మనం దాన్ని దృష్టి పెట్టేసి మనం కంట్రోల్ చేస్తాం. సో ఆల్ దీస్ 3 పాయింట్స్ మనం ఖచ్చితంగా కంట్రోల్ చేస్తున్నాం. పబ్బులు సార్, పబ్బుల గురించి కూడా ఒక పాయింట్ అడిగాను నేను. పబ్బుల విషయం ఏంటి? పబ్ థ్యాంక్ యూ. డ్రగ్స్ అనగా సార్ లాస్ట్గా ఒక పాయింట్, పబ్బుల విషయం గురించి ఏం మాట్లాడలేదు మీరు. డబ్బులు పబ్ 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 పార్టీ పబ్ పబ్ గురించి ఓకే. ఇప్పుడు అంతకుముందు అర్థమైంది కొద్దిగా సౌండ్ క్వాలిటీకి డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు వన్ థింగ్ మనం చెప్తున్నాము, దీన్ని ఏదో ఒకటి సెక్టర్తో లింక్ చేయడం కరెక్ట్ కాదు. కొందరు అడుగుతున్నారు ఈ కాలేజ్లో కానీ లేదంటే టెక్నాలజీలో కానీ. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎవరైతే డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారో ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైనా పోవచ్చు. బట్ ఎస్ యు ఆర్ రైట్, ఇది అవకాశాలు ఉన్నాయి. ఆధారం లేక, సాక్ష్యం లేక, కేసు పట్టుకోలేక పబ్స్లో ఇది నడుస్తుందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. బట్ డెఫినెట్గా అలాంటి పబ్స్లో కూడా మాత్రమే కాదు, ఇలాంటి వ్యవహారాలు ఇక్కడెక్కడ జరిగే అవకాశం ఉన్నది. దాని మీద పోలీస్ దృష్టి కేంద్రీకరించి ఉన్నది. మనము ఇన్ఫర్మేషన్ పెట్టి ఉన్నాము, నిఘా పెడుతున్నాము. ఎక్కడైనా కనపడితే, సాక్ష్యం ఉంటే, ఎవిడెన్స్ ఉంటే, అలాంటి యాక్టివిటీ ఉంటే డెఫినెట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ చౌహాన్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఆ సందర్భంగా సిపి గారు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తున్నారు, అది కూడా మనలో పెడతాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. డ్రగ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దుతారని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ ది టైం సార్.
రైట్, ఒకసారి వసుప్రద గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. వసుప్రద గారు, సో చూస్తూ ఉన్నాం, అంటే ఎన్ని కేసులు పట్టుకున్నారు ఏంటనేది చూస్తూ ఉన్నాం. యాజ్ ఏ సైకాలజిస్ట్ మీరు తల్లిదండ్రులకు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఏం చెప్తారు మీరు? అంటే మెయిన్ గా అసలు ఏదైనా కూడా ప్రివెన్షన్ అండి. అంటే మనం అసలు ఎడిక్షన్ లోకి వెళ్లకుండా ఉండే మార్గాలు మనం చూసుకోవాలి. ఎందుకంటే ఎదురుకుండా వస్తువులు ఉన్నాయి, కనిపిస్తున్నాయి, ఇప్పుడు అవన్నీ పోలీసు అరికట్టడానికి వాళ్ళు దే ట్రైయింగ్ దేర్ బెస్ట్. బట్ మనం ఇప్పుడు ఏంటంటే అసలు పేరెంట్స్ కి అవగాహన పెంచాలి. అవేర్నెస్ అన్నది అన్ని వైపుల నుంచి చేస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు చాలా చేస్తున్నాయి. మేము లైక్ యాజ్ రోటేరియన్స్ రోటరీ యాక్షన్ గ్రూప్ ఫర్ అడిక్షన్ ప్రివెన్షన్ అన్నది ఒక గ్లోబల్ నెట్వర్క్ అండి. సో దాని ద్వారా చాలా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనం రీచ్ అవ్వాలి. ఏంటంటే పేరెంట్స్ కి ఇప్పుడు మెయిన్ గా మనం చెప్పవలసింది ఏంటంటే అసలు రిలేషన్షిప్ విత్ చిల్డ్రన్ అండి. ఏమవుతుందంటే చాలా మనం అకాడమిక్ ఓరియంటెడ్, అంటే ఏంటంటే గ్రేడ్స్ బాగున్నాయా, చదువుతున్నారా, ఎంతసేపు ఇదే తప్ప నిజం చెప్పాలంటే చాలా మందికి అసలు వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళ ఇష్టాలు ఏంటి, వాళ్ళ అయిష్టాలు ఏంటి, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, లేకపోతే వీళ్ళ టైం ఎలా స్పెండ్ చేస్తున్నారో తెలియదండి. సో చాలా సార్లు ఇలా ఎడిక్షన్లు అన్ని వచ్చాక తర్వాత తెలిసేది ఏంటంటే పిల్లలు తలుపులు వేసుకుని రూమ్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో పేరెంట్స్ కి తెలియదు. అంటే ఆ లెవెల్ డిస్కనెక్ట్ ఎందుకు వస్తోంది? డిస్కనెక్ట్ అన్నది లేకుండా మనం ఎన్ని విధాలా పిల్లల్ని కరెక్ట్ స్పోర్ట్స్ లో పెట్టడం. ఇప్పుడు బోర్డమ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని కూడా తెలుసు. అంటే మేము ఎక్స్పెరిమెంటేషన్ ఎప్పుడు చేస్తాం, ఏదో నాకు సరదా కావాలంటే ఎప్పుడంటే నాకు ఇంకేం చేయడానికి కుదరకపోతే ఏదో ఒకటి చేద్దాంలే అన్న ఒక ఐడియా వస్తుంది. సో పిల్లల్ని అసలు మంచి యాక్టివిటీస్ లో పెట్టడం కానీ, వాళ్ళతో మనం క్వాలిటీ టైం స్పెండ్ చేయడం కానీ, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ హ్యాబిట్స్ లో మార్పులు వస్తున్నాయా. సో యాక్చువల్ గా ఇప్పుడు కనుక్కునే విధానం ఏంటంటే పిల్లలు ఎవ్రీడే వాళ్ళ యాక్టివిటీస్ లో మార్పులు ఏమొస్తున్నాయి, వాళ్ళు నిద్ర ఎక్కువ పోతున్నారా, తక్కువ పోతున్నారా, తింటున్నారా, ఎక్కువ తింటున్నారా, తక్కువ తింటున్నారా, ఇవన్నీ గమనించుకోవడం పేరెంట్స్ కి చాలా ఇంపార్టెంట్ అండి. పేరెంట్సే కాదు, ఫ్రెండ్స్ అనండి, నేబర్స్ అనండి. ఒక్కొక్కసారి చాలా సార్లు మన ఇండియాలో గొప్పదనం ఏంటంటే నేబర్స్ కూడా చాలా గమనిస్తుంటారు. మనం యాజ్ ఎ సమాజంగా మనం ఒక సమాజం ఒక సేఫ్టీ నెట్వర్క్ ఎలా క్రియేట్ చేయాలంటే వేరే కంట్రీస్ లో కొన్ని కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్ ఉంటుందండి. అంటే ఏంటంటే ఒక గ్రూప్ కంబైన్డ్ గా వచ్చి ఒక కమ్యూనిటీ వాళ్ళు ఒకటి ఫామ్ చేసుకుని, మనకి ఏంటంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా లేకపోవడంతో ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇంకోటేమో ట్యాబు, అయ్యో మన పిల్లలు ఇలా ఉన్నారని చెప్పుకోవడం చాలా అభ్యంతరం, మనకు సిగ్గుచేటు. అసలు మామూలు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ దగ్గర దానికే హెల్ప్ తీసుకోరండి ప్రొఫెషనల్స్ దగ్గర. ఎవరేమనుకుంటారనే ఆలోచన చాలా ఎక్కువ, ఎవరేమనుకుంటారన్న ఆలోచన అసలు పేరెంట్స్ ని ఒక ముందు అడుగు వేయనియట్లేదు. దాంతో ఏమవుతుందంటే అది మేము రెగ్యులర్ గా చూస్తాము. డాక్టర్ తేజ గారు 100% అగ్రీ చేస్తారు. ఏంటంటే అసలు ఏదో లెవెల్ దాటిపోయి ఇంకా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో తప్ప వాళ్ళు అసలు ముందరికి రాకపోవడం మెయిన్ ప్రాబ్లం అండి. దాటిపోయాక వచ్చే కేసులు ఎక్కువ అని చెప్తూ ఉన్నారు, చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఆ లెవెల్ వరకు డ్రగ్ కాక్టైల్ అంటే ఏంటంటే రకరకాల డ్రగ్స్ ఎక్స్పెరిమెంట్ చేసేసి ఒకేసారి తీసేసుకుని అది మెడికల్ ఎమర్జెన్సీ అయ్యే వరకు వాళ్ళు హాస్పిటల్స్ కి వెళ్ళకపోవడం, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకపోవడం. ఆ తర్వాత ఏమో డీటాక్స్ లో పెడతారు, రీహాబిలిటేషన్ కొంచెం జరుగుతుంది. కానీ మనకి నిజంగా చెప్పాలంటే కరెక్ట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎంత మందికి ఎంత హెల్ప్ చేయగలుగుతాయంటే మనకు అన్ని నెంబర్స్ లేవండి. ద ట్రూత్ ఈజ్ ఇందాక పద్మనాభ రెడ్డి గారు చెప్పారు, నాకు చాలా అవసరం. నిజంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంతమంది ప్రొఫెషనల్స్ ఉంటారో అంత మందికి కూడా వాళ్ళని సరిగ్గా మనం హెల్ప్ తీసుకునేటట్టు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉండాలి. మనకి ఏంటంటే హై ఎండ్ బాగా ఖరీదైనవన్నా కొన్ని ఉన్నాయి, మరీ లో ఎండ్ ఉన్నాయి తప్ప మధ్య తరగతి వాళ్ళకి మనకి టైం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. చరణ్ గారు, మనకి అంటే బేసిక్గా తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉంటే వాళ్ళకు ఉండే సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడు ఒకసారి ఫస్ట్ టైం సెకండ్ టైం డ్రగ్ తీసుకున్న అబ్బాయి వాళ్ళకి ఇప్పుడు ఇందాక ప్రద గారు చెప్పినట్లుగా ఒక రూమ్లోకి వెళ్ళిపోయి వాళ్ళకు ఒక ఇండివిజువాలిటీ ప్రైవసీ ఇచ్చేస్తున్న సందర్భంలో వాళ్ళు ఏం చేస్తున్నారు పేరెంట్స్కి తెలియడం లేదు. వీళ్ళు పొద్దున్న ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఆఫీసులకు వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తారు, సాయంత్రం వరకు వీళ్ళు రూమ్లోనో లేదా బయట ఫ్రెండ్స్ తోటి తిరుగుతారు, పాకెట్ మనీ ఇస్తారు. మెయిన్ బేసిక్గా వాళ్ళకు ఉండే ఫీజిబిలిటీ ఇది. పేరెంట్స్ కనిపెట్టుకుని ఉండాలంటే ఏం చేయాలి, వాళ్ళకు ఉండే సిమ్టమ్స్ ఏంటి టెక్నికల్గా? నా అప్రోచ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ
ఇంట్రాగేటివ్గా ఉండటం కన్నా కానీ ఐ థింక్ మోర్ ఇన్ఫర్మేటివ్గా ఉండి ఎడ్యుకేషనల్గా ఉండటం పేరెంట్స్ బెటర్. ఐ థింక్ ఫ్రెండ్లీగా, ఫ్రెండ్స్లా ఉండొద్దు బట్ ఫ్రెండ్లీగా ఉండండి. ఇప్పుడు మనం యాడ్స్ కూడా చూస్తుంటాము, రైట్? ఓరల్ క్యాన్సర్ వచ్చిందని చెప్పి యాడ్స్ వస్తున్నాయి. నేను మూవీ చూస్తున్నప్పుడు నా పక్కన కూర్చొని చాలామంది నవ్వుతూ ఉంటారు ఆ యాడ్ని చూసి, రైట్? దానికన్నా కానీ సింపుల్ మేబీ గవర్నమెంట్ సైకాట్రిస్ట్ టీమప్ అయ్యి డ్రగ్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియజేయగలిగితే అది బెటర్ అవుతుంది. పేరెంట్స్ కూడా నా దగ్గర తీసుకొస్తున్నప్పుడు చాలామంది కన్సర్న్ కన్నా కానీ క్యూరియాసిటీతో ఎక్కువ తీసుకొస్తారు పిల్లల గురించి. లైక్ ఫస్ట్ నేను పిల్లలతో మాట్లాడతాను, దాని తర్వాత వాళ్ళు వచ్చి ఏమన్నారు, డ్రగ్స్ చేస్తున్నారు లేదా, ఆ క్యూరియాసిటీ ఎక్కువ కనపడి దానికన్నా ఐ థింక్ మోర్ కన్సర్న్ ఎందుకు చేస్తున్నారు. యూజువలీ బ్రోకెన్ ఫ్యామిలీస్లో ఎక్కువ డ్రగ్ యూసేజ్ ఉంటుంది, సింగిల్ పేరెంట్స్, ఎనీ కైండ్ ఆఫ్ అబ్యూస్ ఉంటే ఇంట్లో. ఇంకొకటి మన ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా, మెంటల్ ట్రామా ఉన్న వాళ్ళకి మన ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది డ్రగ్ అడిక్షన్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీలో మా ఫాదర్ కూర్చొని ఆల్కహాల్ తాగుతున్నారు అంటే చిన్నప్పటి నుంచి నేను చూసి ఐ థింక్ ఇట్స్ ఓకే, నేను మా నాన్నగారిలా ఉండాలి అనుకున్నప్పుడు అది తాగటం ఓకే అని అనుకుంటాను, రైట్? మేజర్ అయ్యేదాకా వెయిట్ చేస్తాను, లేకపోతే ఫ్రెండ్ సహాయంతో మైనర్గా ఉన్నప్పుడే ట్రై చేస్తాను, ఏం కాదని ఒక ధైర్యం ఉంటుంది, రైట్? ఒక్కొక్కసారి పిల్లలు అడుగుతారంట వాళ్ళ పేరెంట్స్ని, మరి మీరు కూడా తాగుతున్నారు కదా, వాట్ అబౌట్ దాట్ అని చెప్పి. జెనెటిక్గా కూడా వస్తాయి ఈ కాజెస్ అనేది. సో ఐ థింక్ క్రియేటింగ్ అ సేఫ్ ఎన్వైరన్మెంట్ పిల్లలకి ఇంట్లో చాలా ఇంపార్టెంట్. స్కూల్లో ఇందాక మన సైకాలజిస్ట్ చెప్పినట్టు ఎట్లాంటి ఎన్వైరన్మెంట్లో ఉంటున్నారు, ఎట్లాంటి స్కూల్కి వెళ్తున్నారు, ఎట్లాంటి ఫ్రెండ్స్తో హ్యాంగ్అవుట్ అవుతున్నారు, నైట్ అవుట్స్కి వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఒక ఇంట్రాగేటివ్గా కన్సర్న్గా చేయటం ఈజ్ బెటర్. ఖచ్చితంగా ఉండాలి కదా, ట్రాకింగ్ ఉండాలి. అండ్ ఐ థింక్ ఓపెన్ కాన్వర్సేషన్స్. అంటే నేను అడిగేది ఏంటంటే, వీళ్ళు అన్నం తినడం తగ్గుతుందా, నిద్రపోవడం తగ్గుతుందా, ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు, ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా, ఎప్పుడు అలారం ఎప్పుడు చూడాలి, ఎలా? ఐ థింక్ మీ కిడ్ సడన్ గా బిహేవియర్ చేంజ్ వచ్చిందంటే అదే ఫస్ట్ ఇండికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో డ్రాప్ అవుట్ అవుతున్నారు, ఇంట్లో డబ్బులు మిస్ అవుతున్నాయి, రైట్? అబద్ధాలు ఎక్కువ చెప్తున్నారు, స్కూల్కి ఎక్కువ బంక్ చేస్తున్నారు, సడన్గా ఫ్రెండ్ సర్కిల్ మార్చేశారు, ఆర్ నాకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, రైట్? సడన్గా ఎలూఫ్ అనమాట, అంటే క్వైట్గా అవ్వటం, ఎక్కువ మందితో మాట్లాడకపోవటం, కళ్ళు కొంచెం రెడ్గా అనిపించడం, అంటే వేరే కారణాలు కూడా ఉంటాయి కళ్ళు రెడ్ అవడానికి, కళ్ళు రెడ్గా ఉండటం, నిద్ర ఎక్కువ పోవటం తక్కువ పోవటం, సడన్గా జంకీస్ అంటారు, మంచీస్ అంటారు కదా, ఎక్కువ ఫుడ్ తినేయటం, లేకపోతే చాలా రోజులు తినకుండా ఉండటం, సడన్ షిఫ్ట్ ఇన్ ద వెయిట్. చాలామంది యాక్చువల్లీ వెయిట్ తగ్గడానికి కూడా డ్రగ్స్ యూస్ చేస్తూ ఉంటారు, డ్రగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్, చాలా మంది దే కీప్ స్మోకింగ్ అలాట్, ఎందుకంటే సన్నగా ఉండాలి, ఒక బాడీ ఇమేజ్ ఉండాలి అని చెప్పి. బాడీ ఇమేజ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా తక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ ఐ థింక్ పేరెంట్స్ కొంచెం ఎక్కువ నిఘాగా ఉంచితే బెటర్. రైట్. ఒకసారి మా ప్రతినిధి రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. రమేష్ యువర్ ఆన్ ఎయిర్. రమేష్, ఇంతకు ముందు చౌహాన్ గారు మాట్లాడారు, అంటే టెక్నికల్గా వచ్చేటటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుంటాము, చాలా పటిష్టంగా ముందుకు వెళ్తూ ఉంటామని చెప్తూ ఉన్నారు. సో కేసెస్కి సంబంధించి, ఇప్పుడు దొరికినటువంటి కేసెస్ని సంబంధించి ఎట్లా చూడొచ్చు? ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి దొరికింది, ఒక బీటెక్ విద్యార్థి చనిపోయాడు. చక్రి చూసినట్లయితే పూర్తిగా ఈ కేసుకు సంబంధించి అంటే 2 కేసులు నిన్న హైదరాబాద్లో పోలీసులు 2 కేసులు పట్టుకొని జరిగింది. ఒకటి నల్లకుంట, ఒకటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పట్టుకున్న కేసు సంబంధించి చూసినట్లయితే అతను ఒక నిరుద్యోగి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉద్యోగం దొరకపోవడంతో గంజాయికి అలవాటు పడి ఆ తర్వాత అతనే సింథటిక్ డ్రగ్ తయారు చేసి ఇటు మార్కెట్లోకి పంప్ చేశాడు. అయితే మరొకటి చూసినట్లయితే నల్లకుంట పోలీస్ స్టేషన్లో ప్రేమ్ కుమార్, లక్ష్మీపతి గ్యాంగ్ పూర్తిగా గోవా నుంచి సింథటిక్ డ్రగ్స్ తీసుకువచ్చి ఇక్కడ ఉన్న బీటెక్ విద్యార్థులకి అమ్మడము, తర్వాత బీటెక్ విద్యార్థులతో వాళ్ళ చేతన వ్యాపారం చేయించడం మొదలుపెట్టడం జరిగింది. అయితే అంతేకాకుండా సింథటిక్ డ్రగ్స్తో పాటుగా గంజాయి, ఆశిషాయిలు కూడా పూర్తిగా లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్లు ఇటు విద్యార్థులకు అమ్ముతున్న దాఖలాలు కూడా పూర్తిగా బట్టబయలు చేస్తారు. అయితే వీళ్లకు అటు గోవాలో ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు, ఇక్కడ హైదరాబాద్లో మరొక గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని వీళ్ళ ద్వారా బిజినెస్ చేస్తున్నారు. అయితే దీంట్లో ఓవర్ డోస్ కావడంతో ఒక విద్యార్థి 23 సంవత్సరాల బీటెక్ విద్యార్థి అతను
తీవ్రంగా పెరాలిసిస్ అయిపోయి అతను తన శరీర భాగంలో కదిలించే స్థితిలోకి వెళ్ళిపోయి అతను చనిపోవడం జరిగింది. అయితే ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులకు పూర్తి స్థాయిలో ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా సరఫరా అవుతుంది, గోవా నుంచి హైదరాబాద్కి ఏ విధంగా వస్తుంది, బెంగళూరు కావచ్చు, అటు బొంబాయి నుంచి కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్కి డ్రగ్స్ ఏ విధంగా తీసుకువస్తున్నారు అన్న విషయాన్ని కూడా ఇప్పటికీ పోలీసులు పూర్తి స్థాయిలో కనుక్కోవడం జరిగింది. ఆ ముఠా వెనకాల ఉన్న అసలు కీలక సూత్రాలను పట్టుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఈ ముఠాలు కొంతమంది డ్రగ్స్కు ముందుగా అలవాటు పడిపోయి వాళ్ళే డ్రగ్స్ పెడ్లర్గా మారిపోయి పూర్తి స్థాయిలో డ్రగ్స్ అమ్ముతున్న దాఖలాలు ఇప్పుడు బట్టబయలు అయిపోయినాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనకాల కీలక సూత్రధారి లక్ష్మీపతి ప్రస్తుతానికి పరారులో ఉన్నారు. లక్ష్మీపతి దొరికితే ఇంకా అతను ఎంతమందికి డ్రగ్స్ సరఫరా చేశాడు, అతను ఎంతమంది స్టూడెంట్స్కి డ్రగ్ అమ్మించాడు, ఎంతమంది స్టూడెంట్స్కి డ్రగ్స్ అలవాటు చేశాడు అన్న విషయాన్ని కూడా పూర్తిగా బట్టబయలు అవకాశం ఉంది. ఇప్పటికీ ప్రేమ్ కుమార్ని అరెస్ట్ చేశారు. ప్రేమ్ కుమార్తో పాటు మరొక 3 బీటెక్ విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించగా ఈ గ్రూప్లో ఏదైతే ప్రేమ్ కుమార్ లక్ష్మీపతి గ్రూప్లో ఉన్న మరొక డ్రగ్ బీటెక్ విద్యార్థి అటు చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ సంబంధించి పూర్తి ముఠా సంబంధించిన ఆ వ్యవహారాన్ని పూర్తిగా ట్రాక్ చేసి దాన్ని బట్టబయలు చేసేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్. థ్యాంక్ యూ వెరీ మచ్ చరణ్ గారు. మీ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, బట్ మనకున్న టైం పర్మిట్లో కొంచెం తక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుని థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్, థ్యాంక్స్ ఫర్ ది టైం. సో మొత్తంగా చూసినట్లయితే తల్లిదండ్రులు పిల్లల మీద నిఘా పెట్టారు. పోలీస్ శాఖ వాళ్ళు చేయాల్సినటువంటి పని వాళ్ళు చేస్తున్నారు. ఒక కొత్త వింగ్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ వింగ్ 24 గంటలు వీళ్ళ మీద నిఘా పెడుతూ ఉంది. అండ్ టెక్నికల్గా ఎట్లాంటి అడ్వాన్స్ చేసుకోవాలి R&D కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో పోలీస్ శాఖ చేస్తుంది, కానీ సమాజం నుంచి, పేరెంట్స్ నుంచి, స్కూల్స్ నుంచి సపోర్ట్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ప్రధానంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పేర్లు చెప్పేటటువంటి ఈ స్కూల్స్లో ఎక్కువగా ఇది కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్న వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు, వాళ్ళకి డబ్బుకు కొరత ఉండదు. దీంతో సింథటిక్ డ్రగ్ కొనడానికి ఎక్కువగా వీళ్ళు ఆసక్తి చూపుతున్నారు స్కూల్ లెవెల్లో. సో కాలేజ్ లెవెల్లో కూడా ఆ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మీ పిల్లల బిహేవియర్లో చేంజ్ వచ్చినా, నిద్ర ఎక్కువ పోతున్నా, తక్కువ పోతున్నా, తిండి సరిగా లేకపోయినా, ఫ్రెండ్స్ గ్రూప్ని మార్చినా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఇలాంటి వాటిని ఖచ్చితంగా ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం చాలా మంచిది. 2 రోజుల క్రితం ఒక అబ్బాయి చనిపోయాడు. వాళ్ళ పేరెంట్స్కి అబ్బాయి డ్రగ్స్ వాడుతున్న విషయం కూడా తెలియనటువంటి పరిస్థితి. గోవా వెళ్ళాడు, డ్రగ్స్ వాడాడు, మిస్యూజ్ చేశాడు, అంటే ఎక్కువ తీసుకుని కన్జ్యూమ్ చేశాడు, ఇక్కడికి వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి మన పిల్లలకి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.